నమస్తే అండి. ప్రతిపక్ష నేత స్థానం పొందాలనుకుంటే 10% కావాలి, లేదంటే 18 సీట్లన్నా కావాలి. మన ఏపీ అసెంబ్లీ స్థానాలకు అనుగుణంగా చూసుకుంటే స్పీకర్ ఇవ్వాలనుకుంటే, అలాగే ప్రభుత్వం ఇవ్వాలనుకున్న వారిద్దరి మధ్య సమన్వయం ఉంటే అడ్డుపడేవారు ఎవరు ఉండరు, అడిగేవారు ఎవరు ఉండరు, ప్రశ్నించేవారు ఎవరు ఉండరు. ఇది వరకు పీజేఆర్కి ఇచ్చున్నారు కదా, కేంద్రంలో ఇచ్చున్నారు కదా, దీనికి సాక్ష్యాలు అవసరం లేదండి. మొన్న తెలంగాణలో ఎంఐకి ఇచ్చున్నారా అంటే, కాబట్టి ఇదంతా పక్కన పెడితే ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు, ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వకూడదు. వైసీపీ నుంచి హైకోర్టులో వేశారు, జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిల్ వేశారు ప్రతిపక్ష నేతగా కావాలంటూ. అయితే హైకోర్టులో స్పీకర్కు నోటీస్ ఇచ్చింది హైకోర్టు. స్పీకర్ దానికి ఇప్పటివరకు కూడా స్పందించలేదు, సమాధానం ఇవ్వలేదు. వాళ్ళు కావాలని ఇలా నాటకాలు ఆడుతున్నారు, డ్రాగన్ చేస్తున్నారు అంటూ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విమర్శలపైన ఈవేళ తాజాగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితి. ఒక లేఖ రాశారు వాళ్ళు. ఆ లేఖలో బెదిరింపులకు పాల్పడుతూ లేఖ రాసినటువంటి లేఖ అది. ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు స్పీకర్గా నాకు, కార్యదర్శికి నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వం తరపున ఉన్నటువంటి లాయర్ గారు చెప్పేది ఏంటి అని అంటే, కార్యదర్శిని, స్పీకర్ గారిని, కార్యదర్శిని వీళ్ళిద్దరిని దీంట్లో బాధ్యులుగా చేయొద్దు, దీనికి సంబంధించి సమాధానం ప్రభుత్వమే చెబుతుంది అని చెప్పారు ఆయన. స్పీకర్కు నోటీసులు ఇచ్చే అధికారం న్యాయస్థానానికి ఎందుకు ఉండాలి, అలా ఉండకూడదు అనేటటువంటి విధంగా వాదించారు ఆయన. కానీ ఏదేదో తేడాలు జరిగిపోయాయి, అన్యాయం జరిగిపోయింది అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ ఘాటుగా స్పందించారు స్పీకర్. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.